శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి జూన్ నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో మొత్తం 9 పాదాలు కలిపి మేషరాశి అగును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారి స్వభావం. మేషరాశి వారు కార్యనిర్వహణలో మంచి నేర్పులగుటియే కాక మంచి కీర్తిని కూడా ఘటిస్తారు. వీరికి మనోబలము, చొరవ, ఉత్సాహము, పట్టుదల, ఉన్నత ఆశయాలు మెండుగా ఉన్నాయి. వీరు వ్యాపార సంస్థ యందు, రాజకీయాల యందు, సంఘ సేవల యందు మంచి కీర్తిని గడిస్తారు. వీరు స్వాతంత్ర ప్రియులు అయిన కారణం చేత ఒకరి చెప్పు చేతలలో మెలగటానికి ఇష్టపడరు. వీరు ఏది తలపెట్టినా దానిని ఆచరణలో పెట్టే వరకు నిద్రపోరు. వీరు దాపరికాలు లేక మనసులోని విషయాలను బహిరంగ పరచుచుండటం వలన శత్రుబాధలు కూడా అధికంగా ఉంటాయి. ఎంతటి వారినైనా విమర్శించుటకు వెనకాడరు. వీరికి జ్యోతిష్య శాస్త్రము, వేదాంత శాస్త్రముల యందు అభిమానం ఎక్కువగా ఉండును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్య వ్యాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎట్టి లోటుపాట్లు కలుగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికి అందును. వ్యవహారాలు చేయవారికి జయం. చేయు కార్యాలయందు మంచి నైపుణ్యంలో ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించుటయే గౌరవ లాభములు, జీవన లాభములు కలుగును. పైకి అంత ధైర్యం ఉన్నను, లోపల అధైర్యం, పిరికితనం కలుగుచుండును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు. రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారములు అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగును. స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారములందు అధిక లాభములు, జీవన స్థాయి పెరుగును. సుఖ సంతోషములు కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమే యోగదాయకంగా ఉండును. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయవారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును. ప్రైవేటు కంపెనీలు యందు పనిచేయ వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలో మార్పు, స్థానచలనం, గృహచలనాలు తప్పవు. నిరుద్యోగులకు ఈ జూన్ నెలలో అవకాశం లభించును. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉండును. అధికారులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులలో విజయం, ప్రజలలో సత్సంబాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక లభించును. ఈ నెలలో కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండటచే అంత లాభదాయకంగా ఉండదు. కానీ గురుబలం వలన అవార్డులు, రివార్డులు లభించును. గాయనీ గాయకులకు నూతన అవకాశములు లభించును. టీవీ, సినిమాల్లో ఉన్నవారికి విజయాలు లభించును. ఆర్థికంగా కూడా బాగుండును. రుణాలు తీర్చగలరు. ఈ జూన్ నెలలో అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూలం. మంచి లాభములు పొందగలరు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్ట్ దారులకు, గృహ నిర్మాణం చేయవారికి విశేష లాభం. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి, చరిత్ర నిల్వ చేయవారికి చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ నెలలో విద్యార్థులకు గురుబలం బాగుండటచే జ్ఞాపక శక్తి పెరుగును. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఈసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి కాలమే. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును.
మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చి వేయుదురు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు, స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు నిర్వహించి వారికి లాభదాయకమే. మంచి దిగుబడి సాధించి లాభములు పెరుగును. పండ్ల తోటలు వారికి నష్టములు. ఇప్పుడు మేషరాశి స్త్రీలకు వారి జీవితపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ అవుట మంచిది. ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోతారు. తీర్థయాత్రలు చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు, శని రెండూ బలంగా ఉండటచే కొన్ని వర్గాల వారికి అవయోగం చేయను. ఈ శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతమగును. ఈ నెలలో గత సంవత్సరం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి కొంచెం పర్వాలేదు. ఆదాయమునకు మించిన ఖర్చులు చేయొద్దు. ఊహించిన సంఘటనలు జరుగును. ఆప్తమిత్రులతో విరోధాలు, ప్రయాణాల యందు ఇక్కట్లు, కార్యాల మధ్యలో నిలిచిపోవును. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఔషధ సేవ తప్పదు. ధనలాభం, జీవన సౌఖ్యం, ఖరీదైన విలువల వస్తువులను కొనుట, బంధుమిత్రుల కలయిక, అధికారుల వల్ల లాభాలు, సంతోషకర వార్తలు వినుట, ఆరోగ్యము బాగుంటుంది. గృహ నిర్మాణములు కలిసి వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవటం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కలల్ని కూడా అవ్వకుండా అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం అతిపెద్ద బాధాకరం. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవటం వల్ల, అర్థం చేసుకోకపోవటం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు. అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవటం ఆపేయండి. ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి. మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్లకు సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కాముగా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. మీరు మంచి స్థానానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకుని అవతల వాళ్ళని హెల్ప్ చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగు చేయలేరు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పారు. మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు. టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాము. కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వారిని చేసుకొని ఇవ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ జరుగుతుంది. వాటిని మీరు అప్రోచ్ అవ్వండి. చూశారు కదండి, మేషరాశి వారికి వారి జీవితంలో జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.